కాకినాడ రూరల్‌లోని 6 గ్రామాలను కాకినాడ కార్పొరేషన్‌లో విలీనం చేసి ఎన్నికలు నిర్వహించాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ ఇవ్వాలని సిపిఎం కోరింది. ఈ మేరకు సిపిఎం చేపట్టిన విలీన గ్రామాల నిరవధిక ఉద్యమంలో భాగంగా 6 గ్రామాల్లో ఇంటింటికి కరపత్రం ప్రచారానికి ముద్రించిన కరపత్రాన్ని కలెక్టర్ కార్యాలయం వద్ద పార్టీ విడుదల చేసింది. పార్టీ రూరల్ కమిటీ కన్వీనర్ తిరుమలశెట్టి నాగేశ్వరరావు కరపత్రం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిస్వార్థ అధికారి ప్రజాసేవకుడు ఎస్ఆర్ శంకరన్ ఆశయాలకు అనుగుణంగా విలీన గ్రామాల ఉద్యమాన్ని చేపట్టామని దీనికి ప్రజలు సహకరించాలని కోరారు. కార్యక్రమానికి ముందుగా మహనీయుడి శంకరన్ విగ్రహానికి మన ఊరు మన బాధ్యత స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు ఎం రామ్మోహన్, టి నాగేశ్వరరావు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమానికి సిపిఎం నాయకులు పెద్దింశెట్టి రామకృష్ణ సమన్వయం చేయగా ప్రజా సంఘాల నాయకులు టి రాజా, జుత్తిగ శ్రీనివాసరావు, సత్యనారాయణ రెడ్డి, జోగా అప్పారావు, ఏవి కృష్ణాజీ, ఆర్ఎస్పీ నాయకులు సతీష్, నాని, రమేష్ తదితరులు పాల్గొన్నారు. అనేక కార్యక్రమాలు చేశారు. అదేవిధంగా ఆయన ఇక్కడ మనకి తూర్పుగోదావరి జిల్లాలో ముఖ్యంగా మావోయిస్టులతో 2 సందర్భాల్లో ఆయన చర్చలు జరపడం జరిగింది. ఐఏఎస్ అయి ఉండి మావోయిస్టులతో చర్చలు జరిపేటువంటి ధైర్యం ఉన్నటువంటి ఒక మంచి విద్యావేత్తగా, ఒక కార్మికుడిగా, ఒక సోషల్ వర్కర్ గా మనం ఆయన్ని స్మరించుకుంటూ ఆయన స్ఫూర్తితో మనం యొక్క ఏదైతే విలీన గ్రామాల కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమం కూడా ఆయన స్ఫూర్తితో మనం పనిచేయాలనే ఉద్దేశంతో ఈ రోజు గడప గడపకు సిపిఎం అనే నినాదంతో ఒక కరపత్రాన్ని విడుదల చేయడం జరిగింది. ఈ కరపత్రం ఆయన ఆధ్వర్యంలో, ఆయన సమక్షంలో ఆవిష్కరించి మనం ప్రజల్లోకి వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టాయి. కార్పొరేషన్ కంటే వచ్చేటటువంటి అనేకమైనటువంటి బెనిఫిట్స్, అటు రోడ్లు కానీ, లేకపోతే ఇటు పారిశుద్ధ్యం కానీ, లేకపోతే ఇటు నీటి సప్లై కానీ, ఇలాంటివన్నీ కూడా మరింత గొప్పగా ప్రజలకి చేరదైనటువంటి సదుద్దేశంతో ఇలాంటి కార్యక్రమాన్ని, ఇలాంటి కరపత్రాన్ని కమ్యూనిస్ట్ పార్టీ వారు విడుదల చేయడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. అందుకని చెప్పేసి ప్రభుత్వం ఈ విషయాన్ని చాలా సీరియస్ గా పరిగణలోకి తీసుకుని ఇప్పటికే కలిసిపోయినటువంటి దాన్ని అధికారికంగా కలిపేసి, ఆ కలిపిన తర్వాత మాత్రమే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరపాలని చెప్పేసి ఒక సగటు పౌరుడిగా నా ఉద్దేశం కూడా వీరితో పాటు నేను పంచుకుంటున్నాను. ఈ అవకాశాన్ని మీరు సిపిఎం చేస్తున్నటువంటి ఈ పోరాటానికి ఆర్ఎస్పీ పార్టీ పూర్తి స్థాయిలో మద్దతు మేము తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు కాకినాడ కార్పొరేషన్ లో ఎక్కడా కూడా పనులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తా ఉన్నారు. ఈ రోజు ఎలక్షన్ లో జరపకుండా మాజీ కార్పొరేటర్లే ఈ రోజు కార్పొరేట్ ఆఫీస్ లో కూర్చుని ఈ రోజు పనులు విధులు నిర్వహించేటువంటి దుస్థితిలో ఈ రోజు కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఉందంటే చాలా అవినీతిమయంగా తయారవుతుంది. కాబట్టి తక్షణమే ఏదైతే డిమాండ్ ఉందో 6 గ్రామాలని విలీనం చేసి తక్షణమే ఎలక్షన్లు నిర్వహించాలని చెప్పేసి ఈ సందర్భంగా ఆర్ఎస్పీ పార్టీ తరఫున మేము చెప్తా ఉన్నాం.